నిత్యావసరమైన కూరగాయల్లో ప్రధానమైనది ఉల్లి. ఉల్లి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో సాగవుతున్నప్పటికీ సింహభాగం కర్నూలు జిల్లాలో సాగులో ఉంది. ఉల్లిని వానాకాలం, యాసంగి, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేసిన యాసంగి పంటలో పాయలు నాణ్యంగా ఉండి దిగుబడి అధికంగా వస్తుంది. ఎకరాకు 20 టన్నుల దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో వరికి బదులుగా ఇతర పంటల సాగు మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉల్లిని యాసంగి పంటగా నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య నాటుకుంటారు. యాసంగి పంటగా ఉల్లి సాగు చేసే రైతులకు సాగు విధానంపై సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్లోని కూరగాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త లావణ్య ఈనాటి అన్నదాత వెలుగుబాటలో. వాణిజ్య పంటగా ఈ ఉల్లి అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. ఖరీఫ్ కాలంలో సాగు చేసుకున్నట్లయితే తెగుళ్ళ బెడద ఎక్కువగా ఉండి నాణ్యత కూడా తగ్గుతుంది. అదే రబీ కాలంలో నాణ్యమైన దుంప ఊరుతుంది. అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన నిల్వ ఉన్న పంటని పండించవచ్చు. విత్తే సమయము అక్టోబర్, నవంబర్లోని, వేసవి పంటగా అయితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాటుకోవాలి. నాణ్యమైన దుంపలు దిగుబడి పొందడానికి సారవంతమైన ఎర్ర నేలలు అనుకూలమైనవి. చౌడు నేలలు, క్షారమున్న నేలలు ఈ ఉల్లికి పనికిరావు. పరిమాణము బట్టి ఉల్లి రంగున బట్టి విభజించబడ్డాయి. ఎర్ర రకాలు, తెల్ల రకాలు మరియు పసుపచ్చ రకాలు, ఇట్లా 3 రకాలుగా ఉంటాయి ఉల్లి. ఎర్ర రకాల్లో అర్కా కళ్యాణ్, అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, అగ్రిఫౌండ్ లైట్ రెడ్, బీమా సిరీస్లో బీమా రాజు, బీమా సూపర్, బీమా శక్తి వంటి రకాలు మనకి లభిస్తాయి. తెల్ల రకాలు అన్నటువంటి అగ్రిఫౌండ్ వైట్, పూసా వైట్ ఫ్లాట్, పూసా వైట్ రౌండ్, అలాగే బీమా సిరీస్లో చూసినట్లయితే బీమా శుభ్ర, బీమా శ్వేత, బీమా సఫేద్ తెల్ల రకాలు కూడా మనకి ఉంటాయి. పసుపచ్చ రకాలలో ఎర్లీ గ్రానో, అర్కా పీతాంబర్ వంటి రకాలు కూడా ఉన్నాయి. ఇవి ఘాటు తక్కువగా ఉంటాయి, అందువల్ల ఇవి సలాడ్గా ఎక్కువగా పండిస్తారు. ఎకరానికి 3 నుంచి 4 కిలోలు విత్తనం సరిపోతుంది. ప్రతి కిలో విత్తనానికి 3 గ్రాములు థైరామ్ లేదా క్యాప్టాన్ అనే శిలీంద్ర నాశినితో విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా ట్రైకోడర్మా విరిడి 2 గ్రాములు కేజీ విత్తనాల్లో కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఈ నర్సరీ అనేది రేజ్డ్ బెడ్ మెథడ్లో వేసుకోవాలి. 15 నుంచి 20 సెంటీమీటర్లు ఎత్తుగల బెడ్స్ని ప్రిపేర్ చేసుకుని 1 మీటర్ వెడల్పు మీకు కన్వీనియంట్ లెంత్ తీసుకొని ఈ బెడ్స్ని తయారు చేసుకోవాలి. ఇలా రేజ్డ్ బెడ్స్ చేసిన తరువాత 10 సెంటీమీటర్లు ఎడంలో లైన్లు చేసుకొని ఈ విత్తనాలని సన్నగా విత్తుకోవాలి. దాన్ని ఇసుకతో కానీ దేనితో అయినా కప్పి నీటిని అందించాలి. 40 నుంచి 45 రోజుల్లో ఈ ఉల్లి నారు తయారవుతుంది. ప్రధాన పొలంలో నాటుకునే ముందు 20 మిల్లీలీటర్లు మెలాథియాన్ ప్లస్ 10 గ్రాముల బ్యావిస్టిన్ 10 లీటర్ల నీటిలో కలుపుకుని ఈ ద్రవణంలో 20 నిమిషాలు ముంచి ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే 1 నెల రోజుల పాటు చీడపీడలు ఉధృతి ఎక్కువగా ఉండకుండా రైతు పంటని కాపాడుకోవచ్చు. ప్రధాన పొలంలో నాటుకునే ముందు 3 నుంచి 4 సార్లు లోతుగా దున్నుకోవాలి. ఆఖరి దుక్కులో 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు, 250 కిలోల వేపపిండి, అలాగే జీవన ఎరువులు అయినటువంటి ఎజిటోబాక్టర్, ఎజోస్పైరిలం 2 కిలోలు ఎకరానికి చొప్పున ఆఖరి దుక్కులో వేసుకోవాలి. దీనితో పాటు 40 కేజీల నత్రజని, మళ్ళీ 32 కిలోల భాస్వరము, 32 కిలోలు పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. ఇందులో భాస్వరాన్ని మనము సేంద్రియ ఎరువులతో కలిపి డైరెక్ట్గా ఆఖరి దుక్కిలో వేయవచ్చు. నత్రజని, పొటాష్ని మాత్రం 2 భాగాలుగా చేసుకుని మొదటి భాగం ఆఖరి దుక్కిలో వేసి రెండవ భాగం నాటిన 30 నుంచి 45 రోజుల తరువాత పైపాటుగా పంటకి అందించాల్సి ఉంటుంది. ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు బోజల పద్ధతి ఒకటి, బెడ్ సిస్టమ్ ఒకటి, 2 పద్ధతుల్లో మనం నారు నాటుకోవచ్చు. బోదెల పద్ధతిలో అయితే 30 సెంటీమీటర్లు బోదకి మధ్య, అదే మొక్కకి మధ్య 10 నుంచి 15 సెంటీమీటర్లు ఉండొచ్చు. అదే బెడ్ సిస్టంలో మనం నాటుకున్నట్లయితే రైతులు ఎప్పుడు డ్రిప్ ఉన్న వాళ్ళు బెడ్ సిస్టమ్ని ఫాలో అయితే మంచిది. బెడ్ సిస్టంలో
బెడ్ని నర్సరీ బెడ్ చేసినట్టే 1 మీటర్ వెడల్పు ఉన్న బెడ్ని చేసుకొని 10 సెంటీమీటర్ల దూరంలో ఈ నారుని పెట్టుకోవాలి. అదే మొక్కకి మధ్య 10 సెంటీమీటర్లు ఉంచి మనం నాటుకోవాలి. ఈ బెడ్ సిస్టమ్ పెట్టడం వల్ల దుంప బాగా ఊరుతుంది. అంతర్కృషిలో భాగంగా ఈ కలుపు నివారణ ఉల్లి రైతులు ఖచ్చితంగా పాటించాలి. ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్గా పెండిమిథాలిన్ లీటర్ నీటికి 1.6 ml పిచికారీ చేయాలి. నీటి యాజమాన్యానికి వచ్చినట్టయితే నారు నాటిన ఒక 2 వారాల వరకు పంట నిలదొక్కునే వరకు 2 నుంచి 3 తడులను పంటకి ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది. ఈ పంటకి కీలక దశ 70 నుంచి 75 రోజులలో దుంప ఏర్పడే దశ. ఈ దశలో ఖచ్చితంగా మనం నీరు పంటకి అందించాల్సి ఉంటుంది. ఉల్లిలో ముఖ్యంగా తామర పురుగుల ఉధృత ఎక్కువగా ఉంటుంది. దీన్ని అరికట్టేందుకు ఫిప్రోనిల్ 2 ml per లీటర్ ద్రావణాన్ని పంట మీద పిచికారీ చేయాల్సి ఉంటుంది. రకాన్ని బట్టి ఈ కోత సమయం ఆధారపడి ఉంటుంది. ఈ కోత మన చేతికి వచ్చే దశలో ఆకులు పసుపచ్చగా మారి కిందకి పడిపోవడం జరుగుతుంది. ఈ సమయంలో రైతులు ఒక 15 రోజులకు ముందే నీరు కట్టడం ఆపేసి దుంపలని డ్యామేజ్ అవ్వకుండా తీసుకోవాలి. పంట కోసిన అనంతరం క్యూరింగ్ అనే పద్ధతిని రైతులు పాటించాల్సి ఉంటుంది.